మా తోడేమో కూర్చుందిరా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే సంథింగ్ డిఫరెంట్ గా ట్రెజరీ అంటే వేయబోతున్నాం. లాస్ట్ టైం మీరు మన ఛానల్లో చూసినట్లయితే మేము వాగులో మ్యాగ్నెట్స్ ని యూజ్ చేసి ట్రెజరీ అంటే చేసినాం. అంతేకాకుండా మా దగ్గర ఉన్న మెటల్ డిటెక్టర్ ని యూజ్ చేసి కూడా ట్రెజరీ అంటే చేసినాం. కాకపోతే ఈ రోజు ఈ వీడియోలో ఏదైతే ట్రెజరీ అంటే చేయబోతున్నామో అది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ వచ్చేసి ఏంటి అంటే మేము ఐదుగురం వచ్చేసి మేము స్క్రాప్ షాప్స్కి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు యూజ్ అయ్యే ఐటమ్స్ ఏవైతే వాళ్ళకు స్క్రాప్ రూపంలో వచ్చినాయో అన్నిటిని కలెక్ట్ చేసుకొని బై చేసి తీసుకొని అయితే రాబోతున్నాము. సో చూద్దాం స్క్రాప్ షాప్స్లో మనకి ఏం దొరుకుతాయి ఏం కదా అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ వచ్చేసి మా పక్కూరులోనే ఉన్న ఒక స్క్రాప్ షాప్ అయితే వెళ్తున్నాం. స్క్రాప్ షాప్ అంటున్నాం కదా, అసలు స్క్రాప్ షాప్ అంటే ఏంటిదిరా? అది మన ఇనుప సామాన్ దుకాణం అన్నట్టు. దాంట్లోకి పోయి మనకి ఏమేమి యూజ్ అయితే ఏమైనా దొరుకుతాయా లేదా అనేది అవుతాం. సో ఫస్ట్ ఒక షాప్కి అయితే వెళ్తున్నాం. షాప్ అది హైదరాబాద్ ఇప్పుడు పాకిస్తాన్ ఏం దొరుకుతారా షాప్ లో? పాత సామాన్. గన్ను ఉన్నదే, కాకపోతే ఇడిచేది లేదు. ఇవాట ఏడున్నాయి మనే కదా ఆయన పెట్టుకున్నారు అలా దుకాణంలో. ఇది లైట్ ఉందా? ఏం చేసుకుంటావు? ఒకటి బుడ్డపురాల రిమోట్ ఉన్నది, కాకపోతే నాకు తెలిసి చేయకపోతుండొచ్చు. ఏంటిరా సకినాలా? అరే బాబాయ్, మనం వీల్ చైర్ చేద్దాం అనుకున్నాం చూడు. ఆ వీల్ చైర్కి యూజ్ అవుతుంది. తిరిగిపోయింది, పని చేయదు. అది చిన్న మంచిగా ఉన్నా ఇటు సైడ్ సైకిల్, అది ఇటు సైడ్ ఉన్నట్టే ఇటు సైడ్ ఉంటాయి. అయిపో మెయిన్ ప్లేస్ లో మొత్తం జంగ్ వచ్చిపోయింది అంతే. ఇది అప్పుడప్పుడు మనకు పని చేస్తే కొత్తగా కొనుక్కొచ్చి అవుతుంది. వీటిని ఆయిల్ షాదోతో వేసి తీయచ్చు. తీసుకో ఫస్ట్ ఐటమ్. పని చేస్తుందంట వారే తాజాగా. నాకు తెలిసి కేబుల్ పని చేయదు కానీ దాని మీద స్ప్రింగ్ పని చేస్తుంది కావచ్చు. దానికి బాడీకి మంచిది చూడరా. వర్త్ ఉండాలి. వర్త్ అనేటట్టు పని చేస్తో పని చేయదు. లోపలంతా మంచిగా ఉంది బైండింగ్ ఇట్లా. కాకపోతే అంత ఏదో వెళ్ళకపోయేసరికి కొట్టి అది చేసినట్టున్నారు. రిమోట్ ఇది, స్టీరింగ్ కాదు. దీంతోనే పని చేస్తుంది. కాకపోతే పని చేస్తుందని నమ్మకం నాకు లేదు, అందు గురించి దీన్ని కన్సిడర్ చేస్తలేను. నాకు తీసుకోదావా? ఎస్ దా తీసుకురా. రెండున్నాయా? పనికొస్తుందా? పట్టుకరా. ఏదైనా బండి తయారు అయితే ఫ్యూచర్ దానికి పనికొస్తుంది. లాంగెస్ట్ బైక్ తయారు చేసినప్పుడు అవిటి గురించి చూసినాము. కొత్త రాలేదు, సో మేబీ అవి ఉంటే యూజ్ అవుతుండే. రావాలి లైట్ పని పోయింది. ప్రిపేర్ చేస్తే వర్క్ అయితేరా. ఒక్కటి కూడా ఇది మనకు పని చేస్తుందేమో అనేటట్టుగా దొరకలేదు. ఒకటి అయింది. ఇక అద్దాలు దొరికినాయి. అరే ఇది యాక్టివేట్ అయ్యారా? అరే అస్సలు నాది ఇది ఒక టైరు బాగా ఇది ఏంటో వర్క్. చిన్నది క్యాన్ అయితే తెచ్చిండు తాజ్గాడు. ఇంకా అప్పుడప్పుడు బయట కొని యూజ్ అవుతుంది. అందరికి యూజ్ అవుతుంది. చిలుకు నాకు చిలుక ఇట్లాంటి చిలుకలు రెండు ఉండే మా ఇంట్లో. ప్యూర్ ప్లాస్టిక్. అవి ఇన్ని అమ్మినట్టు అదే కావచ్చు. కాదు అది మొత్తం గట్టిగా ఉంటుంది. అది కత్తెర అయితే దొరికింది, పని చేస్తుంది కావచ్చు.
ఏంటిరా అది అంత డిఫరెంట్ కూర్చుంది రే ఇద్దరు ఏమేమి ఎత్తున్నాయిరా కంపాస్ అట్నే అనిపిస్తుంది జామెట్రీ బాక్స్ క్యాలెండర్ అప్పట్లో నేను కూడా చూడలేరా అది ఇసం జామెట్రీ బాక్స్ చూడలేను కదా ఇనుపదే ఓపెన్ చేయగల అన్ని ఉంటాయి చూడు కదా చూసిన నేను ఉల్టా కూడా ఉన్నది ఫస్ట్ షాప్ లో ఈ సామాన్లు అయితే తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి సెకండ్ షాప్ కి అయితే వెళ్దాం కమాన్ చాలా షాప్లల్లో వీటిలలో ఏందో ఏమో తెలియదు కానీ వీడియో అయితే అలౌడ్ ఉండదు ఫస్ట్ షాప్ అది తెలిసిన ఆయన అందు గురించి ఆయన ఏమనలేదు సో తీసుకున్నాం వీడియో ఇప్పుడు సెకండ్ షాప్కి వెళ్తున్నాము చూద్దాం అక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అక్కడ దేని ఇస్తారా వీడియో లేదా ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు సెకండ్ షాప్కి వెళ్తున్నాం సెకండ్ షాప్ ఇంకోటి పక్కకే ఉన్నది కాకపోతే అది క్లోజ్ ఉంది ఇంకొకటి గిన్నె ఉందట ఏడరా సో అక్కడికి వెళ్తున్నాం సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మా దగ్గరలో ఉన్న అతిపెద్ద స్క్రాప్ షాప్కి అయితే వచ్చినాము సో చూద్దాం ఇక్కడ ఏం దొరుకుతాయి ఏం కదా అని చెప్పేసి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏంటిదిరా ఎంత బండి వింటుంది కావన్నా మస్తు ఉన్నది ఇల్లు లెక్క ఉంది మొత్తం లోపల అరే గది తీసుకోరా కదా పని చేస్తా ఒక టైర్లు అది గది అరే తాజుగా పైనకి ఎక్కువ మనం వైర్ చుట్టుకొని ఇంకా బింగిరి తీసుకురా గది దొరికింది మా తోడేమో కూర్చిందిరా గిది ఉందా వచ్చేది ఇది వచ్చింది రక్తం వెళ్తాం సంపుడు చంపుతాను చూసుకుంటారా చూసుకుంటా హెల్మెట్ కాదు కానీ ఆ బింగిరి తీసుకోరా వైర్ పని చేస్తా 2-3 ఉన్నాయి 2-3 తీసుకో మంచిది తీసుకో అది కూడా మీరు ఇందారా ఇది వచ్చేసి మన తాజానికి యూజ్ అవుతుంది మెట్టిన చూడడానికి కానీ ఇది కరెక్ట్ లెవెల్ చూపిస్తలేనట్టుంది చూపిస్తుందిరా తీసుకో పని చేస్తుంది మనకి ఏమేమి పని చేస్తాయి అనిపిస్తుందో అన్ని తీసుకోర్రి అన్ని తీసుకొని పోదాం అవసరం ఉంటుంది తీసుకో దేనికో ఆయనకి పని చేస్తుంది బాగా ఇంతగా నొత్తుంది ఏంద్రా ఏమైంది చూడు పని చేస్తుంది రాదు మనకు ఏం లేదు ఇలా డమ్మే ఇవి మన దాంట్లో దోమలు బాగానే ఉంటాయి కానీ పని చేస్తుందో లేదో తెలియదు అన్నది పని చేస్తాడ పని చేస్తా ఉంటా అన్న అరే వీల్ చైర్ పని చేస్తుండొచ్చురా ఇటువంటి ఇక్కడ ఉండే బందోబస్తే ఉంది కాకపోతే అటాచ్ చేసి ఎట్లా బిల్డింగ్ అవుతుంది పయ్యాలే అన్నీ తీసుకోరు ఎవటర్ పయ్యాలే పట్టుకో ఇంకోటి అద్దాలు అక్కడ ఉన్నది అద్దాలు అన్నీ పెట్టేది నా బండి లెక్క తయారైద్దాం 3 ఆడొక పిట్టా ఈడొక పిట్టా అరే ఒకటి ఆ షాప్ కింద ఒకటి ఈ షాప్కి వచ్చింది అన్నట్టు కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అయింది ఆ వ్యక్తికి సూట్ కేసులో స్టీల్ బాంబు పెట్టి పేల్చాం దీపావళికి 1 ఇగో మస్తున్నది ఇది మస్తుడు కాదురా ట్రెజరీ మనకు పనికి వచ్చేది చూడు సూట్ కేసు దొరికిందని ఇచ్చిపెట్టి తీసుకొని పోతుంది లోపలికి కుస్తాయి దాని ఉంటాయి అరే తీసుకో దీని ఏవి ఏ పాటలు కూడా లేవు పని చేస్తా ఈ పని చేస్తుంది తీసేది నిజంగా మనం స్క్రాప్ షాప్స్ని అవాయిడ్ చేస్తాం కానీ చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం యూజ్ అయ్యేటి మస్తు ఉన్నది ఇగో పట్రా తాజు
డబ్బా వేసుకో గబ్బకేసుకో ఇట్లా ఫౌజీ అంటే ఎవరి దాకా ఫౌజీగా ఇప్పుడు లేములు ఏం లేవు ఇలా పాలు కూడా లేవు తాగుదామంటే మస్తుంది. బయట నుంచి చూస్తేనే మాకు యూజ్ అయ్యేటి ఇన్ని సామాన్లు కనబడుతున్నాయి. ఒకవేళ దీన్ని మంచిగా క్లారిటీగా అన్ని తీసి చెక్ చేస్తే అరే మంచిగా ఉందిగా. అవి ఖాళీ రీపోయింది ఇది పనిచేయదు. దీంతో 4 నేనే పెట్టినా. అరే కెమికల్ నేను చెప్పాను గాయస్. నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది ఒకటి దీని మీద AP 24 AR 3077 మన కాకి పెట్టవచ్చు. చిన్నగా ఉంటుంది టైర్ కొత్తగా చిన్న టైర్కి తీసురు కదే కారే తయారు చేస్తున్నాం అమ్మ. ఎవరమ్మా మీది పైన కావాల్సిన ఐటమ్ ఏంటిరా అత్తరు వాసన చూద్దాం వాసన చూద్దాం గుట్ట 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 కొట్ట కొట్ట వాసన చూద్దాం వాసన చూడు సే వాసన మస్తు వస్తుందమ్మా చేస్తున్నావు పట్టు వద్దు ఎక్కువ రాజాని కొడుకు అలా వాసన వస్తున్నా కొట్టకో చూడవచ్చు. నువ్వే కొట్టింది నేను కొట్టలే కబ్బు వాసన రీతార్ ఏమంటున్నా మరి డబ్బు కొట్టాను మరి వాటర్ ప్యూరిఫైర్ కాకపోతే ఖరాబ్ అయింది ఇది. ఇక్కడ పైన సంచిలా ఎవరు టైర్స్ కనబడుతుంది రిమోట్ కార్ లెక్క. తాజా అని పంపిస్తాను తాజ్ ఫోన్ వాడికి ఇదిరా ముంగట ఇది ఫ్రంట్ సైడ్ తీసుకోరా తీసుకో. టెస్లా మళ్ళా కాదు ఇది పెడితే టెస్లా కాదు మళ్ళీ ఫ్రంట్ సైడ్ కింద బంపర్ లెక్క అన్న రాసుకున్నాం ఇంకా హెల్మెట్ అది కూడా నన్ను ప్లేట్ ఎలా కూర్చోగల కూర్చోడానికి చాలా వచ్చింది అనుకో. తుపాకీ మస్తు తుపాకీ చూడరా ఇంకేమో ఉన్నాయి సంచిగా వస్తున్నారు బాబాయ్. ఎందుకు కింద పని చేస్తారు కానీ మంచిగా ఉన్నది మీరు చూడొచ్చు ఇటువంటి తుపాకీ. ఎవరిని ఏంటిదో అనుకుంటే గిట్టినరా నడుతుంది గడియారం దొరికింది ఒకటి పని చేస్తున్నారా పని చేస్తుంది. పని ఎందుకు కాళ్ళ కూడా పని చేస్తుంది. బరాబర్ 6 కిలో. అది కూడా పెట్టారా ఎందుకు మరి పాడేది అది ఉన్నది బండికి 6 కిలో 1/4 కిలో. సెకండ్ ప్లేస్ లో కూడా మనకు కావాల్సిన అంతేకాకుండా మనం యూజ్ అయ్యే చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ షాప్ థర్డ్ తీసుకుంటే ఇయర్ ఫోన్ కూడా తీసుకోవచ్చు. అదే పంచాడు ఒకటే పని చేస్తుంది ఒకటే ఒక ఇయర్ ఫోన్ దొరికింది ఆడ అలా ఒక్కటి పని చేస్తుంది. ఆ జింగగా తెచ్చుకున్నాడు. అది అయితే పేట అంటారా బాబు నీది పేటనే మాది పేటనే అసలు పని చేస్తున్నది. దాంతో దయమో భూతమో రాదా రాదు ఎందుకు వస్తుంది మంచిగా మన ఈ ట్రెజరీ హంట్ మధ్యలో కంకులు అయితే వేసుకుంటాం. కంకులు ఎక్కువ బ్రేక్ అదే కడుపుకున్నాం మంచిగా అవే చేతులతో అట్లా ఏంటారు అనుకోకూడదు. కాల్చిన అన్ని ముదిరిపోయినాయి అందుకనే ఉడకబెట్టిన తీసుకున్నాం.
రాజధాని ప్రాపం ఇంకా రోడ్ పక్కపండి ఆయుర్వేదిక్ ఉంటుంది చూడు అలా ట్రీట్మెంట్ నడుస్తుంది మనం ఎప్పుడు క్యూర్ అవుతుందేమో మరి నా గురించేనా తాజ్గాడ్ అంటే ఎవర్రా మా తమ్ముడు అనుకున్నా మన యూజ్ అయ్యేటి చాలా ఐటమ్స్ ఉన్నాయి నాకు తెలిసి అయితే తీసుకోదాగు మన దగ్గర ఉంది ఆల్రెడీ ఆర్థిక కోసం ఇది మార్చుకున్నారు పని చేస్తా ఇది మనకు గ్యాస్ గ్యాస్ వద్దు గ్యాస్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ జాయిన్ తీసుకోదాం జాయిన్ ఇంకోటి ఆరన్ అన్న చైన్ తీసుకో ఏరా ఇంత దొడ్డు ఉన్నది ఏం వేసుకుంటావు ఆ చైను పని వస్తుంది దేనికి పనికి వస్తా దేనికి పనికి రాదు నడు ట్యాబ్ దొరికింది ట్యాబ్ ఏవే అదే క్యాలిక్యులేటర్ అది ట్యాబ్ కాదురా జింగిడిగా క్యారెక్టరే నీకు ట్యాబ్ అనేది చూపిన దేనికి యూజ్ చేస్తారు లెక్కలు కొట్టడానికి లెక్కలు కొట్టడానికి లెక్కలు కొట్టడానికి ఏం లెక్కలు హిసాబ్ చేయడానికి ఖరాబ్ అయింది నా దగ్గర ఉండేది ఆడ బండి మీకు ఎట్లా కవర్ అయిందో వీడియోలో దామా ఉండింది మన షాప్లో ఆ బండిది మాకు ఏదైనా ప్రాజెక్ట్కి ఖచ్చితంగా యూజ్ అవుతుండే మోటార్ పెట్టి ఆ మోటార్కి దీనికి చైన్ వేసుకుంటే ముంగట కురుకుతుంది అన్నట్టు ఆ పర్పస్లో తీసుకుందాం అనుకున్నా కాకపోతే ఆయన ఎంత చెప్పిండంటే 2800 చెప్పిండు దానికి ఒక్కదానికి కొత్తది కాదురా మన డిస్పోజల్ దొరుకుతాయి చూడు బండి డిస్పోజల్ అసలు 2-3 వస్తాయి దానికన్నా మంచిగా ఉంటుంది ఇంకా ఇంకొకటి ఉన్నా చక్రమే అదంటే ఆయన చూడబట్టి మక్క దొరికిన ఆయరా మీరా పని చేస్తారు మీరా దొరికినట్టే చూపెట్టిన దీనికి అది లేనే లేదు క్యాసెట్ ఇగో దొరికిందన్న మైక్ ఇంతకుముందు పోయిన షాప్ పెద్ద ఉంది కానీ దాంట్లో మనకి యూజ్ అయ్యే సామాన్లు వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి నాకు తక్కువ ఏదైనా కనబడితే ఎట్లా అంటే యూజ్ అవుతుంది ఏమని అనిపించలేదు అంత స్క్రాప్ ఉంది ప్యూర్ స్క్రాప్ షాప్ అని చెప్పానంటే ఏదేమైనా సెకండ్ మనం పెద్దది దాంట్లో యూజ్ అయ్యే సామాన్లు మస్తు దొరికినాయి మాకు మళ్ళీ సూట్ కేసులు అవోటి ఇవ్వటి మస్తు దొరికినాయి అవి కూడా మనకు చాలా యూజ్ అవుతాయి అవి మళ్ళీ తుపాకీ కూడా మస్తు దొరికింది తుపాకీ దగ్గర 3 to 4 hours ఈ స్క్రాప్ షాప్లో పొంటి తిరిగిన తర్వాత మేము కలెక్ట్ చేసిన ఐటమ్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసి ఆ టేబుల్ పైన చూడండి. సో ఈ ఐటమ్స్ అన్నింటినీ మేమైతే తీసుకొని వచ్చినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి అసలు ఏం తెచ్చినాం ఏం కదా అనేది మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక సైకిల్ ఇది ప్రాపర్ కండిషన్లో లేదు, కాకపోతే దీనికి ఫిక్స్ చేసిన టైర్లు ఏవైతే ఉన్నాయో ఇవి కావచ్చు, వెనక బాడీ మాకు ఎక్కడో ఒక చోట యూజ్ అవుతుంది. ఒకవేళ మనం కొత్తది ఉంటే దీన్ని
చాలా ఖర్చు అవుతుంది. సో అందుకోసమే సెకండ్ హ్యాండ్ పట్టుకొని అయితే వచ్చినాము. దీన్ని తీసారు, దీన్ని మీరికించండి. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్లయితే తాజాడ ఒకటి చిన్నది వాటర్ క్యాన్ అయితే తీసుకొచ్చిండు. సో ఇది ఎక్కడో చోట ఇది కూడా యూజ్ అవుతుంది. ఆయిల్ పోసి పెట్టనీక లేదా పెట్రోల్ పోసి పెట్టనీక దేనికో దానికి క్యారీ అని ఖచ్చితంగా అవుతుంది. కింద ఎక్కడైనా వలిపోయి ఉందంటే ఎక్కడ కూడా వలిపోయలేదు. మూత ఒక్కటి కొద్దిగా క్రాక్ వచ్చింది, పైన మీరు చూడొచ్చు. సో ఇది మా అడ్జస్ట్ అవుతుంది, ఏం లీక్ కాదు. కానీ ఏదైనా ఐటమ్ పెట్టుకోనికైతే ఆయిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు ఖచ్చితంగా ఇది మాకు యూజ్ అవుతుంది. ఇది మనం బయట కొంటే ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక 50-60 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది మనకు 10 రూపాయలు 15 రూపాయలకు వచ్చింది. పోయింది ఏది పని చేస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మచ్చగాడి ఈ స్పీకర్ అయితే తెచ్చిండు. ఈ స్పీకర్ ఒకసారి పని చేస్తున్నా చూద్దాం. అరే ఒకటి వైర్ తీసుకురాపో. నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా సేమ్ టైర్లదే. ఈ టైర్లది కూడా మనకు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర యూజ్ అవుతుంది. సో అందుగురించి దీన్ని తీసుకొచ్చినాము. సో చూద్దాం ఏ ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది, దేని సెట్ అవుతుంది, దాన్ని సెట్ చేసి మనం వీడియో అయితే తీసుకుందాం. ఇంకోటి మీరు చూసినట్లయితే నేను వీల్ చైర్ వీడియోలో ఆల్రెడీ చెప్పినా కదా, ఏమని అంటే మేము ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ తయారు చేయబోతున్నాం అని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్కి మాకు వీల్స్ అయితే కావాలి. సో ఈ వీల్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా సెట్ అయితే దానికి. సో వీటిని యూజ్ చేసి ఒక వీడియో అయితే రాబోతుంది. చూడరి వీటిని ఎట్లా యూజ్ చేస్తాం ఏం కదా అని చెప్పేసి. ఇలాంటి వీల్స్ వచ్చేసి ఒకవేళ మనం కొత్తగా ఉన్నట్లయితే మస్తు కాస్ట్ ఉంటుంది, దగ్గర దగ్గర 100-200 ఒక్క వీల్కే ఉంటుంది కావచ్చు. సో ఈసోటి 4 వీల్స్ అయితే తీసుకున్నాము. ఖచ్చితంగా ఏదో ఒకటి దానికి మనకి యూజ్ అవుతాయి. మాకు ఒకవేళ ఎప్పుడన్నా వీడియో షూటింగ్ లేదనుకోండి ఏం చేస్తామంటే ఒక ప్లైవుడ్ షీట్కు 4 సెటప్ చేస్తాము. దాని మీద కూర్చుంటే ఇట్లా వచ్చేటట్టుగా ఆ తర్వాత తాజా అనేది దోలిస్తాము. అయ్యా సో జస్ట్ ఫర్ ఫన్. సో దాని మీద అయితే మనం యూజ్ చేయొచ్చు. వీల్ చైర్స్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దానికి టైర్స్ అయితే యూజ్ కాబోతున్నాయి. ఇవి 4 మినిట్స్ ఏమైందిరా పని చేస్తాడే పెట్టు. ఈ పని చేయకుండా వేస్టే ఇక చేస్తుంది పెట్టు. సౌండ్ అయితే వస్తుంది, వర్క్ అవుతుంది. దీన్ని సెటప్ చేయాలి మొత్తానికి. దీనికి పెట్టిన పైసలు వచ్చేసి వర్తే. ఒకవేళ మనం బయట కొంటే తెలిసి 300 దాకా ఉంటుంది. అదే మనం సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చినాం కాబట్టి మనకు 10 రూపాయలకు 5 రూపాయలకు వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లో అన్నిట్లో నాకు వర్త్ అనిపించిన ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే ఈ టైరు. ఇది యాక్టివాకి మన దానికి వస్తుందా లేదా చూడాలి. దీని గ్రిప్స్ ఒకసారి మీరు చూడండి పైనుంచి ఎంత మంచిగా ఉందో. ఎంత లేదన్నా కొత్త టైర్ కొంటే ఖచ్చితంగా 300-400 ఉంటుంది. ఇది మనకు సేమ్ 20 రూపాయలు 30 రూపాయలకు అయితే వచ్చిందనమాట. ఈ టైర్ అయితే మాకు ఖచ్చితంగా అవుతుంది. ఇది ఒకవేళ యాక్టివాకి పట్టినట్లయితే కారా నాకు తెలిసి మా పడుతుంది అనిపిస్తుంది యాక్టివాకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే ఈ వాచ్. ఈ తాజానికి దొరికింది, ప్రాపర్గా వర్క్ అవుతుంది. దీని ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్ తీసేసి లోపల వాటర్ ఉన్నాయి కొద్దిగా క్లీన్ చేసి ఇంకో కొత్త సెల్ వేసినాం అనుకో నాకు తెలిసి ఒక 1-2 సంవత్సరాలు ఈజీగా నడుస్తుంది. క్యాంపింగ్లలో పని చేస్తే టైం చూసుకోనికి. లాస్ట్లో పైసలు కట్టకుండా ఇది ఎత్తుకొచ్చిన బాపతి తాజాగా ఎత్తుకొచ్చిండు. ఇది ఒకటి పని చేస్తున్నట్టు ఇలా ఒకటి పని చేస్తాడు. 2 వస్తున్నాయి అరే ఒకటి అవుతుందా. ఈ తాజాగా యూజ్ చేస్తారట. వాడు వైర్లెస్ ఇయర్ బడ్స్ యూజ్ చేస్తుండు దాని ప్లేస్ తెలుసుగా పేట. ఇంకొకటి వచ్చేసి మనం లాంగెస్ట్ బైక్ తయారు చేసినప్పుడు కూడా చూసినాం మిర్రర్స్ గురించి. మన దగ్గర లేకుండే సక్సెస్ఫుల్గా మిర్రర్స్ అయితే వచ్చేసినాయి. ఏదైనా వీడియో షూట్ చేస్తే బైక్ గిన తయారు చేస్తే దానికి రెండింటిని ప్లేస్ చేయొచ్చు మంచిగా. ఇటు కంపల్సరీ ఉండాలి బండ్లకి, మంచిగా యూజ్ అవుతుంది. ఇది కూడా దగ్గర దగ్గర 200-300 ఉంటుంది. ఒకవేళ మనం కొన్నట్లయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఎందుకు వాడేసారో ఏమో జింగిడీస్. ఇగో ఇది వర్క్ అవుతుంది, ఎట్లా వాడాలో తెలియదు. ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా వర్క్ అవుతుంది. కింద 3 పని చేస్తుంది. ఇంకేదరా సెట్ కదా. ఇక చిన్నది ఉంది నీ దగ్గర, ఇది పెద్దది. ఇక అండ్ లాస్ట్లో మీరు ఇక్కడ చూసినట్లయితే 4 సైకిల్ రీమ్లు అయితే తీసుకొచ్చినాం. మేము ఏ ప్రాజెక్ట్ తయారు చేసినా ఈ సైకిల్ రీమ్స్ వచ్చేసి యూజ్ అవుతూ ఉంటాయి కదా. ఇవి బయట ఉన్నట్లయితే ఒక్కొక్కటి 300-400 ఉంటుంది. అండ్ ఇవి అండ్ వీటితో పాటుగా మనకు ట్యూబ్ టైర్ ఉన్నట్లయితే మస్తు కాస్ట్లీ ఉంటుంది. సో ఇప్పుడు మనకు రీమ్స్ యూజ్ అయినాయి అనుకోండి, మన దగ్గర 4 ఉన్నాయి. ఇక ఏదైనా ప్రాజెక్ట్కి ఎంజాయ్ చేయొచ్చు. అన్ని వర్క్ అవుతాయి. మళ్ళీ వర్క్ అని బాబోతే అట్లా కూడా కాదు, పని చేసేటి ఇవన్నీ కొత్త ఉన్నాయి. కొత్తగా ఉంది. ఇవి తీసుకొచ్చిన జాగాలో చిన్న ఇన్సిడెంట్ అయితే అయింది. ఫన్ ఇది. అదేంటి అంటే మన విజయాలు వీడియో తీస్తుంటే వాళ్ళు చూసి భయపడరు. వీడియో ఎందుకు ఇస్తుర్రో ఏం కథనో అని చెప్పేసి, ఏమైనా స్కాన్ చేస్తున్నాం అని చెప్పేసి. తర్వాత మళ్ళీ మన ఛానల్ చూపెట్టి మాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే సెట్ అయిపోయింది మొత్తం సిచ్యువేషన్ అంతా. అండ్ ఇక్కడ ఈ కత్తెర తీసుకురా నేను జూనే పని చేస్తుందా ఇదే కట్ అవుతుందా? కట్ అవుతుంది. తెచ్చిండు వాడు గన్ను పట్టుకొని ఆడిండు జరిసేపు. అది అయినో వారేసిండు. ఏదిరా అది? అదే అన్నలో పెట్టినా నేను క్యాంపల్లా లేదు మరి క్యాంపల్ వారేసిండు. పోయేటప్పుడు తీసుకొని ఇంటికి పోతాడు ఇక మెల్లగా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మంచిగా ఉంది. రాంగ తోల వారేసి పొంగ తీసుకొని పోవాలి. అదే అంతేనా? అదే ప్లాన్. ఇప్పుడు గన్నుది నేను బండి నుంచి బయటకు వెళ్ళాను.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి సూట్ కేస్ అయితే తీసుకున్నాము. దీంట్లో మన టూల్స్ ఏమైనా పెట్టుకోనికి యూజ్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఒక లోపం ఏంటంటే ఒక లాక్ పనిచేస్తుంది, ఒక లాక్ అసలే లేదు. ఒకటి చాలు, మన సామాన్లు జస్ట్ లోపల పెట్టుకోనికి యూజ్ అవుతుంది కదా ఇట్లా తీసుకోనికి. కవర్ సామాన్లు పెడతా వాళ్ళ మిషన్లో పడతాయి, పానలు అవోటి ఇవోటి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా మనకి మా యూజ్ అవుతుంది. ఇక లోపల మంచిగా ఉంది, బయట జర గబ్బు గబ్బు ఉంది కానీ లోపల మాత్రం మంచిగా ఉంది. టూల్స్ పెట్టుకోనికి నట్లు పెట్టుకొని యూజ్ అవుతుంది. ట్రిప్లో పోతే బట్టలు పెట్టుకుని జింగిడిగాడు. సో ఇన్ని ఐటమ్స్ అయితే గైస్ మనమైతే పరిచయం అయితే చేసినాం. ట్రెజరీ హంట్లో మనకు దొరికిన ట్రెజరీ ఇది. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఇవన్నీ వర్త్ అనిపిస్తుందా లేదా అది కూడా కామెంట్ అయితే చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ట్రెజరీ హంట్ ఏదైతే ఉందో పార్ట్ 2 క్రేజీ లొకేషన్లో అయితే రాబోతుంది. సో అదేంది ఏం కథ అని చెప్పేసి మీకు పార్ట్ 2లోనే తెలుస్తుంది. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.